Hi friends, welcome to G Satyanarayana Maths classes. So today topic is powers and exponents. మనం ఆల్రెడీ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో బేసిక్ కాన్సెప్ట్స్ ఏమో నేర్చుకున్నాం. సో టుడే ఏం చేద్దామంటే ఈ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్లో లాస్ గురించి మనం ఇందులో నేర్చుకుందాం. ఓకే, మనకి ఇందులో ఫస్ట్ వన్ చూడండి. ఫస్ట్ వన్ ఏ పవర్ ఎం అండ్ ఏ పవర్ ఎన్ అమ్మ. లేదనుకుంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్ అన్నాం అనుకోమ్మా. 2 క్యూబ్ ఇంటూ 2 స్క్వేర్. సో ఇందులో మనం ఈ 2స్ని మనం ఏమన్నాం, 2 ఈజ్ కాల్డ్ ద బేస్ అన్నాం, 3 ఈజ్ కాల్డ్ ద ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆర్ ఇండెక్స్. ఓకే, 2ని ఏమన్నాం మనం బేస్ అన్నాం, ఈ 3ని ఏమన్నాం ఎక్స్పోనెంట్ అనొచ్చు, ఎక్స్పోనెంట్ ఆర్ పవర్ ఆర్ ఇండెక్స్. ఓకే, ఏదైనా చెప్పచ్చమ్మా 3ని. సరే, అయితే నేను ఇందులో చూడండి 2 క్యూబ్ని ఏం రాస్తానంటే 2ని 3 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేస్తాం. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 2 స్క్వేర్ని ఏం రాస్తానంటే 2 ఇంటూ 2. ఓకే, సో నాకు చూడమ్మా 2లు ఎన్ని ఉన్నాయి, నాకు 1 2 3 4 5 ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం రాయొచ్చు, 2 పవర్ 5 అని రాయొచ్చు. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ క్యూబ్ ఇంటూ ఏ పవర్ 5 ఉందనుకోమ్మా. సో ఏం రాస్తాం, ఏని 3 టైమ్స్ రాస్తాం, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏని 5 టైమ్స్ రాస్తాం, ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ. సో అప్పుడు ఏలు కంప్లీట్గా ఎన్ని అయ్యాయి మనకి, ఏ పవర్ 1 2 3 4 5 6 7 8 అయ్యి. సో దీన్నే ఏ పవర్ 8 అని అంటామమ్మా. అంటే చూడండి, బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి ఓకే బిట్వీన్లో మనకి మల్టిప్లికేషన్ ఉంటే వాటిని మనం ఏం చేస్తున్నాం చూడండి, పవర్స్ని మనం ఏమో యాడ్ చేస్తున్నామమ్మా. దీన్నే మనం లా ఆఫ్ వన్ అని అంటాం. చూడండి, ఇఫ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ మనం ఇందులో ఏ అని అనొచ్చు, లేకపోతే ఇందులో ఏమో ఏంటి ఇక్కడేమో ఎంఏ అని అనొచ్చు, లేదా వీటి ప్లేస్లో మనము వేరే ఆల్ఫబెట్స్ ఏవైనా మనం తీసుకోవచ్చు. ఓకే, ఏ రాయొచ్చు మనం చూడండి, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అని అంటాం. అంటే బేసెస్ రెండు ఈక్వల్గా ఉండి బిట్వీన్లో మల్టిప్లికేషన్ ఉంటే ఏం చేస్తాం, మనం ఎక్స్పోనెంట్స్ రెండింటిని మనం యాడ్ చేస్తాం. వీటిని ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఏ అనేది మనకి ఏమవ్వాలి, మనకి నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అండ్ ఏ బిలాంగ్స్ టు క్యూ. క్యూ మీన్స్ ఏంటి, రేషనల్ నెంబర్స్. సో వీటినే మనం నాన్ జీరో రేషనల్ నెంబర్ అని అంటాం. అండ్ ఎం కామా ఎన్ బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ ఆర్ పాజిటివ్ ఇంటిజర్స్ అని అంటామమ్మా. ఓకే, ఇది మనకి ఫస్ట్ లా ఏంటి, ఇఫ్ ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. చూడండి, ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. 2/3 హోల్ పవర్ 5 ఇంటూ 2/3 హోల్ పవర్ 6 ఉందనుకోమ్మా. సో అంటే ఇప్పుడు ఏం చూడండి, రెండింటిలో బేస్లు ఏమున్నాయి మనకి 2/3, ఇందులో కూడా 2/3 ఉంది. నెక్స్ట్ వీటి యొక్క ఎక్స్పోనెంట్లో 5 6 ఉంది. సో ఏం రాస్తాం, 2/3 హోల్ పవర్ 5 ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 11. ఓకే, లేదనుకుంటే చూడండి 10 పవర్ 10 ఇంటూ 10 పవర్ 101. సో ఏం చేస్తాం, 10 పవర్ 10 ప్లస్ 101 ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 111. ఓకే, ఇది మనకి ఫస్ట్ లా. నెక్స్ట్, ఇఫ్ 2 క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై 2 స్క్వేర్ అన్నాం అనుకో. చూడండి, దీన్ని మనం డివైడింగ్ లా అని అంటాం. 2 క్యూబ్ మీన్స్ చూడండి, దీన్ని ఏం రాయొచ్చు, డివైడెడ్ బై ఉందగా 2 క్యూబ్ బై 2 స్క్వేర్. సో 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2. చూడండి, న్యూమరేటర్లో 2కి డినామినేటర్లో 2కి డినామినేటర్లో 2కి ఈజ్ ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి, 2 మిగిలింది. అనదర్ వన్ చూడండి, 5 power 7 is divided by
5 క్యూబ్ అన్నాం అనుకో. సో మనకి చూడమ్మా 5 పవర్ 7 అంటే 5 పవర్ 7/5 క్యూబ్ అంటాం కదా. సో 5 పవర్ 7 అంటే 5ని 7 టైమ్స్ వేసి మల్టిప్లికేషన్ చేయాలి. 3 4 5 6 7/5 క్యూబ్. 5 × 5 × 5. డినామినేటర్లో 3 5s, న్యూమరేటర్లో 3 5s ఈక్వల్ టు ఏం మిగిలింది మనకి 5 పవర్ 4. దీన్నే మనం చూడమ్మా డివైడింగ్ లా, సెకండ్ లా ఏం చెప్తామంటే ఇఫ్ ఏ పవర్ m ఈజ్ డివైడెడ్ బై ఏ పవర్ n. ఓకే చూడండి, ఇది ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఎప్పుడు అవుతుంది? ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అవ్వాలి. చూడండి, అంటే మనకి న్యూమరేటర్లో ఉన్నది డినామినేటర్ కన్నా ఎక్కువ అయ్యేటప్పుడు. ఓకేనా? అండ్ నెక్స్ట్ కండిషన్ ఏం చెప్పాం మనం? ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ అనేది రేషనల్ నెంబర్ అవ్వాలి. అండ్ m, n ఈ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. ఓకే, ఈ కండిషన్ అయ్యేటప్పుడు ఈ ఫార్ములా మనకి ఇదేం అప్లికేబుల్ అవుతుందమ్మా. అయితే దీనికి చూడమ్మా కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. ఇఫ్ 2/3 హోల్ పవర్ 5 అన్నాం ఈజ్ డివైడెడ్ బై 2/3 హోల్ స్క్వేర్ అన్నాం అనుకో. చూడండి, మనకి ఇందులో ఫార్ములా దీన్ని మనం ఏ అనుకుందాం, ఈ 5నేమో m అనుకుందాం, ఈ 2/3ని మరలా ఏ. ఎందువల్ల బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. అండ్ ఎక్స్పరెన్స్ దీన్నేమో n అనుకుందాం. సో మన యొక్క కండిషన్ ఏంటి? ఏ పవర్ m మైనస్ n. అంటే చూడండి, దీన్ని నేను ఏం రాస్తాను? 2/3 2/3 హోల్ పవర్ 5, 2/3 హోల్ స్క్వేర్. సో ఏం రాయొచ్చు? 2/3 హోల్ పవర్ 5 మైనస్ 2. చూడండి, ఇదే కదా మన యొక్క కండిషన్ ఏంటి? ఏ పవర్ m ఈజ్ డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఓకే, సో ఏం చేసాం మనం చూడండి, దీన్నే లేకపోతే ఇంకే రాయొచ్చు? ఏ పవర్ m బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n. ఓకేనా? ఈ విధంగా మనం రాయొచ్చు. ఓకే, ఏదైనా సేమ్. సో ఏం చేసాం చూడండి, బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఒక ఏ రాసాం. నెక్స్ట్ ఏమో డినామినేటర్లో ఉన్న పవర్ని ఏం రాసాం మనం? న్యూమరేటర్కి వచ్చినప్పుడు మైనస్ అయింది, అంటే ఏ పవర్ m మైనస్ n. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. అయితే మనకి చూడమ్మ 0 లా అని ఒకటి ఉంటుందమ్మా. అది ఏం రాస్తామంటే ఇఫ్ అంటే మనం 2 క్యూబ్ ఈజ్ డివైడెడ్ బై 2 క్యూబ్ అన్నాం అనుకోమ్మా. చూడండి, 2 క్యూబ్ డివైడెడ్ బై 2 క్యూబ్ అంటే న్యూమరేటర్లో 2 × 2 × 2 రాస్తాం, బై డినామినేటర్లో 2 × 2 × 2 రాస్తాం. సో న్యూమరేటర్లో 3, డినామినేటర్లో 3 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది మనకి? 1 అవుతుందమ్మా. చూడండి, అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు దీని ప్రకారం నేను ఏం రాస్తానంటే ఇఫ్ ఏ పవర్ m బై ఏ పవర్ m అన్నాం అనుకోమ్మా. అంటే ఏం రాయొచ్చు? ఏ పవర్ m మైనస్ m ఈజ్ ఈక్వల్ టు ఏమైంది? ఏ పవర్ 0. ఏ పవర్ 0 వాల్యూ ఏమైంది మనకి? 1 అని అంటాం కదా ఎప్పుడు కూడా. అంటే ఏ వాల్యూకైనా ఎక్స్పెనెంట్లో 0 ఉంటే దాని వాల్యూ 1 అంటాం కదా. అంటే ఈ 1 అనేది ఏ విధంగా వస్తుందంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్కి 5 పవర్ 4/5 పవర్ 4 అన్నాం అనుకోమ్మా. సో ఏం రాయొచ్చు? 5ని 4 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేస్తున్నాము. ఓకేనా? చూడండి, ఇది 1 సార్ 1 సార్ బై 1 అంటే 1/1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి? 1 కదా అవుతుంది. అంటే చూడండి ఏమొచ్చింది మనకి? కంప్లీట్గా దీన్నే 5 పవర్ 4/5 పవర్ 4ని 5 పవర్ 4 మైనస్ 4 అని రాయొచ్చు కదా. ఈక్వల్ టు ఏమొస్తుంది? 5 పవర్ 0 కదా. సో 5 పవర్ 0 వాల్యూ 1. సో ఇఫ్ ఎనీ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 100 పవర్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం అనుకున్నా. 100 పవర్ 0 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. చూడండి, నేను దీనికి ఏం చేస్తానంటే ఇఫ్ 100 స్క్వేర్ బై 100 స్క్వేర్ అంటానమ్మా. సో 100 పవర్ చూడండి, దీన్ని ఇది ఏ, ఇది ఏ. ఎందుకు? బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇది m,
ఇది కూడా m. అప్పుడు ఏమవుతుంది 100 పవర్ m మైనస్ m అంటే మన యొక్క కండిషన్ అదే కదా. సో 100 పవర్ m అంటే ఏముంది 2 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 100 పవర్ 0. 100 పవర్ 0 వల్ల ఏమొచ్చింది మనకి ఇందులో 1 అని అన్నాం కదా, ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, ఈ విధంగా మనం చేస్తాం. ఓకే, నెక్స్ట్ లాని పవర్ ఆఫ్ ఏ పవర్ లా అని అంటామమ్మ. పవర్ ఆఫ్ ఏ పవర్ లా మీన్స్ చూడండి, ఇఫ్ 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అన్నాం అనుకోమ్మ. సో 2 క్యూబ్ హోల్ స్క్వేర్ మీన్స్ ఏంటి, అర్థమేంటి, ఈ చూడండి బ్రాకెట్లో ఉన్న 2 క్యూబ్ని బేస్ అనుకుందాం, దీని అంతటిని బేస్ అనుకుంటాం. 2ని పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అంటే 2 క్యూబ్ని 2 టైమ్స్ రాస్తానమ్మ. చూడండి మనకి ఇప్పుడు 2 టైమ్స్ రాస్తే మనకి ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ m అంటే మనకి ఫస్ట్లో ఫార్ములా ఉంది కదా, అంటే రాయొచ్చు 2 పవర్ 3 ప్లస్ 3 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6. ఓకేనా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 2/3 హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ ఉందనుకోమ్మ. చూడండి అంటే 2/3 హోల్ స్క్వేర్ని బేస్ కంప్లీట్ దీని అంతటినీ మనం బేస్ అనుకుంటాం. ఈ 3నేమో పవర్ ఆర్ ఎక్స్పోనెంట్ అని అంటాం. సో 2/3 హోల్ స్క్వేర్ ఇంటూ 2/3 హోల్ స్క్వేర్ అంటే 2/3 హోల్ స్క్వేర్ని 3 టైమ్స్ రాస్తాము. 2/3 హోల్ స్క్వేర్. సో ఏమొస్తుంది మనం చూడండి, 2/3లో ఏమో 2 టైమ్స్ ఉన్నాయి, నెక్స్ట్ 2/3లో 2 టైమ్స్, 2/3లో 2 టైమ్స్ అంటే బేసెస్ అన్నీ ఈక్వల్గానే ఉన్నాయి కదా. సో అప్పుడు 2/3 హోల్ పవర్ 2 ప్లస్ 2 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2/3 హోల్ పవర్ 6 అవుతుందమ్మా. ఓకే, సో మనం చూడండి దీన్ని మనం ఇందులో బేస్ చేసుకొని దీని యొక్క లా రాస్తాం, థర్డ్ లా. థర్డ్ లా ఏం రాస్తామంటే ఇఫ్ ఏ పవర్ m హోల్ పవర్ n చూడండి ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n, ఏ పవర్ m ఇంటూ n. దీనికి ఏమన్నా మనం చూడండి, ఇఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ బిలాంగ్స్ టు q. ఓకే, అండ్ m, n బిలాంగ్స్ టు నేచురల్ నెంబర్స్ అన్న. ఓకే, అయితే ఇందులో చూడమ్మా దీన్నే ఏం రాయొచ్చు అండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ mn రాయొచ్చు, లేకపోతే ఏ పవర్ n హోల్ పవర్ m అన్నాం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ nm అంటాం. లేదనుకుంటే ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n అనొచ్చు, లేకపోతే ఏమో n ఇంటూ m అనొచ్చు. ఓకే, ఈ విధంగా రాయొచ్చు మనకి. ఇది మనకి థర్డ్ లా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్కి 2/3 లేకపోతే ఇంకోటి చెప్పండి అమ్మ 5/6 5/6 హోల్ పవర్ 5 హోల్ పవర్ 6 అన్నాం అనుకో. సో 5/6ని ఏ అనుకుంటే, 5ని m అనుకుంటే, 6ని n అంటే, సో 5/6 హోల్ పవర్ 5 ఇంటూ 6 5 ఇంటూ 6 సో 5/6 హోల్ పవర్ 30 ఈ విధంగా. ఓకే, ఇది మనకి థర్డ్ లా. అయితే మనకి చిన్న కండిషన్ అటు ఉంటుంది చూడమ్మా. ఇఫ్ ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n. ఓకే, చూడండి ఈ వాల్యూ రెండు ఒకేలాంటి వాల్యూస్ కాదు. ఓకే, దోస్ ఆర్ డిఫరెంట్ వాల్యూ. చూడండి ఇప్పుడు దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాం మనం చూడండి, ఏ పవర్ m హోల్ పవర్ n ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ m పవర్ n అని అన్నాను. సో దీన్ని నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 2 క్యూబ్ హోల్ స్క్వేర్ తీసుకుంటున్నాము. తీసుకొని చూడండి నేను రాస్తాను, ఈ 2ని ఏ అన్నాము, 3నేమో m అన్నాను, 2నేమో n అన్నాం. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం చూడండి 2 క్యూబ్. ఓకే, అంటే లేకపోతే 2 క్యూబ్నేమో 2 టైమ్స్ రాయండి.
2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 3 ప్లస్ 3 అంటే 2 పవర్ 6 వచ్చిందమ్మా. సో నేను ఇప్పుడు చూడమ్మా సేమ్ ఇవే వాల్యూస్ నేను ఇందులో తీసుకుంటున్నాను. తీసుకొని చూడండి 2 3 స్క్వేర్ అంటున్నాను. చూడండి 2 పవర్ ఇందులో చూడండి బ్రాకెట్ అనేది యూజ్ చేయలేదు కాబట్టి అప్పుడు 2 అనేది బేస్ అవుతుందమ్మా. 3 స్క్వేర్ అనేది ఏమవుతుంది, పవర్ ఆర్ ఎక్స్పనెంట్ అవుతుంది. సో అప్పుడు దీన్ని నేను ఏ రాస్తాను, 2 పవర్ 3 స్క్వేర్ అంటే ఏమవుతుంది, మన 3 ఇంటూ 3 కదా 9. చూడండి బోత్ ఆర్ ఈక్వల్ అయ్యాయా, నాట్ ఈక్వల్ కదా. ఓకే, ఈ విధంగా మనం చూడండి అంటే ఇఫ్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఇస్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం పవర్ ఎన్. ఓకే, నెక్స్ట్ మనం చూడమ్మా మరొక కండిషన్ మనం చెప్పాం కదమ్మా, ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అన్నా ఒకటే, 2 స్క్వేర్ హోల్ క్యూబ్ అన్నా ఒకటే. చూడండి ఇప్పుడు ఒకసారి ఈ రూల్ చూడండి. 2 క్యూబ్ హోల్ స్క్వేర్ అంటే అర్థమేంటి, 2 క్యూబ్ని 2 టైమ్స్ రాస్తాం అంటే 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్. ఇక్కడ 2 స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే అర్థమేంటి, 2 స్క్వేర్ని 3 టైమ్స్ రాస్తాను, 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్. సో ఇక్కడ బేసిస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ రెండింటిని యాడ్ చేస్తే 2 పవర్ 3 ప్లస్ 3 అంటే 6. అదేవిధంగా ఇక్కడ 2 పవర్ చూడండి, ఇందులో కూడా మన బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేస్తే 2 ప్లస్ 2 ప్లస్ 2 కదా. సో 2 పవర్ 6 ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 6. ఓకే, రెండు కూడా ఒకేలాగా వచ్చాయి. అంటే దీన్ని మనం ఏమంటాం, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్ అని రాయొచ్చు, లేకపోతే ఏ పవర్ ఎన్ ఇంటూ ఎం అని రాయొచ్చు. బట్ ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం పవర్ ఎన్. ఓకే, ఇది మనకి ఇంపార్టెంట్ అమ్మ. ఇది ఈ రెండు మనకి సేమ్ కాదు. ఓకే, ఎందుకు కాదు అనేది చూడండి, మనం ఇక్కడ ఏమో నేర్చుకున్నాం. ఓకే చూడండి, ఇదిగోండి ఇందులో ఉంది కదా ఇది. ఓకే రైట్. నెక్స్ట్ లాలో ఏం చెప్తామంటే మనం బేసిస్ రెండు డిఫరెంట్గా ఉంటాయి. ఓకే, ఎక్స్పెరిమెంట్ అనేది ఈక్వల్గా ఉంటుందమ్మా. చూడండి, ఇఫ్ 2 క్యూబ్ ఇంటూ 3 స్క్వేర్ అన్నాం, లేకపోతే 3 క్యూబ్ అన్నాం అనుకోమ్మా. చూడండి ఇందులో బేస్ డిఫరెంట్, చూడండి 2 3 ఉన్నాయి, కానీ వీటి యొక్క పవర్స్ మాత్రం రెండు కూడా ఈక్వల్గా ఉన్నాయి. సో నేను దీన్ని రాస్తాను చూడండి, 2 క్యూబ్ అంటే 2 ఇంటూ 2 ఇంటూ 2 రాస్తాను. ఓకేనా, ఇంటూ అదేవిధంగా నెక్స్ట్ ఇందులో చూడమ్మా 3 క్యూబ్ అంటే ఏం రాస్తాను చూడండి, 3 ఇంటూ 3 ఇంటూ 3. అంటే ఏమన్నాయి మనకు చూడండి, ఈ బేసెస్లో మనకి 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 2 క్యూబ్ అన్నాం, అండ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 అంటే 3 క్యూబ్ అన్నాం. ఓకే, సో మనం చూడండి అంటే మనం ఇక్కడ ఈ విధంగా ఉండేటప్పుడు ఏం చేస్తామంటే బేసెస్ చూడండి, బేసెస్ రెండింటిని మల్టిప్లికేషన్ ఏమో చేసేయండి అమ్మ. అంటే 2 ఇంటూ 3 హోల్ పవర్ 3 వేసేయండి. చూడండి అప్పుడు అంటే ఏమవుతుంది, 6 క్యూబ్ అవుతుందమ్మా. దీన్నే చూడండి 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 3 6, 2 ఇంటూ 3 6. సో ఇన్ని వచ్చాయి మనకి చూడండి, 6లు 3 వచ్చాయి కాబట్టి 6 క్యూబ్ అంటాం, లేకపోతే 2 ఇంటూ 3 హోల్ క్యూబ్ అంటాం. ఓకే, మరి అక్కడ చూడండి 2/3 హోల్ పవర్ 4 ఇంటూ 3/2 హోల్ పవర్ 4 అన్నాం అనుకో. సో రెండింటి యొక్క బేసెస్ అనేవి మనకి ఇందులో డిఫరెంట్గా ఉన్నాయి కదమ్మా. సో అప్పుడేం చేస్తామంటే చూడండి, రెండు బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి, పవర్స్ మాత్రం ఈక్వల్గా ఉన్నాయి కదా. కాబట్టి నేను చూడండి 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 రాయొచ్చు. ఇది అయిపోయింది. నెక్స్ట్ వన్ ఏముంది, ఇంటూ 3/2లు కూడా ఎన్ని ఉన్నాయి మనకి, 4 కదా ఉన్నాయి, 3/2 3/2 3/2. సో నేను దీన్ని చూడమ్మా, ఇందులో ఉన్న 2/3 ఇందులో ఉన్న 3/2, 2/3 3/2 ఒక గ్రూప్ రాసాం. నెక్స్ట్ వన్ మళ్ళీ ఇందులో ఉన్న 2/3 ఇంటూ 3/2 మరొక గ్రూప్ రాసాం. నెక్స్ట్ ఇందులో ఉన్న 2/3 ఇంటూ 3/2 మరొక గ్రూప్ రాసాం. నెక్స్ట్ ఇందులో ఉన్న 2/3
నెక్స్ట్ ఇందులో ఉన్న 3/2ను మరో గ్రూప్ రాసాం. అంటే చూడండి 2/3 ఇంటూ 3/2లు ఎన్ని వచ్చాయి మనకి? 2/3 ఇంటూ 3/2లు ఎన్ని వచ్చాయి? 1 2 3 4 వచ్చాయి. 4 వచ్చాయి. అంటే చూడమ్మా, ఇప్పుడు మనం ఈ ఫోర్త్లా ఏం చెప్తుందంటే, ఫోర్త్లా ఇఫ్ a⁴m ఇంటూ b⁴m. ఓకే, చూడండి బేసెస్ రెండు ఈక్వల్గా ఉన్నాయి. వీటి యొక్క ఎక్స్పెరెంట్స్ రెండు మనకేమో సేమ్ ఉన్నాయి. సో అప్పుడేం చేస్తాం? బేసెస్ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తాం, ఎక్స్పెరెంట్ ఒకటి వేస్తాం. ఎందువల్ల? రెండు ఈక్వల్ ఉన్నాయి కాబట్టి. అయితే మనకి చూడండి దీని కండిషన్ ఏంటి? ఇఫ్ a, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b బిలాంగ్స్ టు q అండ్ m అనేది ఏమవ్వాలి మనకి? న్యాచురల్ నెంబర్ అవ్వాలమ్మా. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ -5³ ఇంటూ 6³ అన్నాం అనుకమ్మా. చూడండి, అంటే ఇప్పుడు ఏం రాస్తాం? ఈ బేస్లో ఉన్న రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తాం. అంటే -5 ఇంటూ 6 హోల్ పవర్ 3 వేసేస్తాం. ఓకే, సో -5 ఇంటూ 6 అంటే -30 హోల్ క్యూబ్. ఓకే, చూడండి ఇఫ్ బేసెస్ రెండు డిఫరెంట్గా ఉండి ఎక్స్పెరెంట్స్ అనేవి సేమ్గా ఉంటే ఏం చేస్తాం? బేసెస్ రెండింటిని మనం మల్టిప్లికేషన్ చేస్తామమ్మా. ఓకే, మరొక ఎగ్జాంపుల్ చూడండి. 2/3 హోల్ పవర్ 5 ఇంటూ 5/9 హోల్ పవర్ 5 అన్నాం. చూడండి ఇప్పుడు రెండింటి యొక్క బేసెస్ రెండు కూడా డిఫరెంట్గా ఉన్నాయి. సో 2/3 ఇంటూ 5/9 హోల్ పవర్ 5 అని వేస్తాం. మనం దీన్ని ఇంకా సింప్లిఫై ఏం చేసుకుంటాం, లేకపోతే ఆపేస్తాం. ఒకవేళ మనం దీన్ని సింప్లిఫై చేసామనుకో, ఏంటి ఇందులో ప్రొడక్ట్ ఆఫ్ 2 ఫ్రాక్షన్స్ కాబట్టి ప్రొడక్ట్ ఆఫ్ న్యూమరేటర్స్ బై ప్రొడక్ట్ ఆఫ్ డినామినేటర్స్ హోల్ పవర్ 5. సో 2 5s are 10, 3 9s are 27 whole power 5. Okay, this is the answer. For example, if a⁴m into b⁴m into c⁴n అన్నాం అనుకోమ్మా. దీన్ని అప్పుడు ఏం రాయొచ్చు అంటే చూడండి, పవర్స్లో 3 కూడా ఈక్వల్గానే ఉన్నాయి కదా. నెక్స్ట్ బిట్వీన్లో మన మల్టిప్లికేషన్ ఉంది కాబట్టి a ఇంటూ b ఇంటూ c హోల్ పవర్ m అని రాయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2³ ఇంటూ 3³ ఇంటూ 4³ అన్నాం అనుకో, ఏం రాయొచ్చు? 2 ఇంటూ 3 ఇంటూ 4 హోల్ క్యూబ్ అని రాయొచ్చు. 2 ఇంటూ 3 ఇంటూ 4 హోల్. ఓకే, నౌ వి డిస్కస్ నెక్స్ట్ లా. చూడండి నెక్స్ట్ లా చూసామనుకోమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ 2/3 హోల్ పవర్ 5 అన్నాం అనుకోమ్మా. 2/3 హోల్ పవర్ 5 అంటే దీన్ని మనం ఏం రాస్తామంటే 2/5/3/5 అని రాస్తాం. అంటే చూడండి 2ను మనం 5 టైమ్స్ రాసి మల్టిప్లికేషన్ చేస్తామమ్మా బై. అదేవిధంగా 3ని కూడా ఉన్నాం 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3. ఓకేనా, సో అప్పుడు ఏమొస్తుంది మనకి 2/5/3/5. దీన్నే లేకపోతే చూడండి ఇంకా విధంగా ఏం చెప్తామంటే 2/3 హోల్ పవర్ 5 అంటే 2/3 హోల్ పవర్ 5 మీన్స్ 2/3ని మనం 5 టైమ్స్ రాస్తాం. అంటే దీన్ని మనం బేస్ అన్నాం కదా, బేస్ 5 ఈజ్ కాల్డ్ ద పవర్ ఆర్ ఎక్స్పనెంట్. అంటే 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3 ఇంటూ 2/3. ఓకేనా, సో మనకి న్యూమరేటర్లో బేసెస్ ఎన్ని వచ్చాయి? మనకి 5 వచ్చాయి కదా, 2లు బై డినామినేటర్లో 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు 2/5/3/5. చూడండి దీని యొక్క లా మనం ఏం చెప్తామంటే, 5th లా ఏం చెప్తామంటే ఇఫ్ a/b హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు a⁴m/b⁴m అమ్మ. దీన్ని ఏమంటాం మనం? ఇఫ్ a, b ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ a, b బిలాంగ్స్ టు
క్యూ అని అంటామమ్మ. ఏ కామా బి బిలాంగ్స్ టు క్యూ. అండ్ ఎం అనేది ఏమవ్వాలి మనకి, ఎం ఈజ్ కాల్డ్ ద నేచురల్ నెంబర్ అవుతుందమ్మా. ఎం ఈజ్ కాల్డ్ నేచురల్ నెంబర్. ఫర్ ఎగ్జాంపుల్కి చూడమ్మా, 5/6 హోల్ పవర్ 7 అన్నాం అనుకోమ్మా. అంటే ఏం రాయొచ్చు మనం దీన్ని, 5/7/6 పవర్ 7. ఓకే, 5/6 హోల్ పవర్ 7ని 5/7/6 పవర్ 7 అనవచ్చు. ఓకే, నెక్స్ట్ మరొక చిన్న కండిషన్ ఉంటుందమ్మా. చూడండి, ఇఫ్ ఏ పవర్ -n ఉందనుకోమ్మా. ఇఫ్ ఏ పవర్ -nని ఏ రాయొచ్చు అంటే 1/a పవర్ n అని రాయొచ్చు. లేకపోతే 1/a పవర్ -n ఉందనుకోమ్మా. ఇది మనకేమో అంటే దీని యొక్క రెసిప్రోకల్ అంటే ఏ పవర్, ఇది మనకి న్యూమరేటర్కి వెళ్ళేటప్పటికి ఏమవుతుంది, ఏ పవర్ n అవుతుందమ్మా. చూడండి, ఈ విధంగా రాయొచ్చు, లేకపోతే ఈ విధంగా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్కి చూడండి, ఇఫ్ 2⁻⁻5 అన్నాం అనుకోమ్మా. 2⁻⁻5ని దీన్ని ఏ రాయొచ్చు అంటే 1/2⁻5 అయినా ఒకటే, లేకపోతే 2⁻⁻5 అయినా ఒకటే. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ 1/5⁻2 అన్నాం అనుకోమ్మా. 1/5⁻2 అన్నా ఒకటే, దీన్ని 5² అయినా ఒకటే. అంటే దీని యొక్క రెసిప్రోకల్ అనేసి అంటాం. ఓకే, రెసిప్రోకల్ లా అని అంటాం. చూడమ్మా, కొన్ని పాయింట్స్ కొంచెం చూడండి. ఏం చెప్పాం ఇప్పుడు, ఇఫ్ ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు అన్నాం మనకు. ఏమన్నాం మనం, 1/a పవర్ m. సో ఇందులో చూడండి, ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ m. ఇందులో ఏం రాస్తాం చూడండి, దీని యొక్క బేస్ ఉంది కదా, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అండ్ ఏ బిలాంగ్స్ టు క్యూ. అండ్ m అనేది ఏమవ్వాలి మనకి, నేచురల్ నెంబర్ అవ్వాలమ్మ, లేకపోతే పాజిటివ్ ఇంటిజర్. ఓకే, మన స్టేజ్ అని అనొచ్చు. చూడండి, ఏ పవర్ -m ఈజ్ ఈక్వల్ టు 1/a పవర్ అని అనొచ్చు. దీన్ని ఇంకేం రాయొచ్చు మనం, చూడండి, ఏ పవర్ m ఉందనుకో, దీన్ని మనమేమో 1/a పవర్ -m అని రాయొచ్చు. లేదనుకుంటే చూడండి, 1/a పవర్ -m ఉందనుకో, దీన్ని అప్పుడు ఏం రాస్తాం, ఏ పవర్ m అని రాయొచ్చు. లేదు అనుకుంటే 1/a పవర్ డినామినేటర్లో m ఉందనుకో, అప్పుడు ఏమొస్తుంది, న్యూమరేటర్కి వచ్చేటప్పటికి ఏ పవర్ -m అని అంటామమ్మా. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇఫ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు b పవర్ m, లేకపోతే ఇక్కడ ఇందులో b పవర్ n అన్నాం అనుకో. ఇఫ్ m ఈక్వల్ టు n అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అవ్వాలి. లేకపోతే చూడండి, నన్ను చిన్న కరెక్షను, ఇఫ్ ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n అయింది అనుకోమ్మా. ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n. ఇఫ్ m ఈక్వల్ టు n అయ్యేటప్పుడు చూడండి, ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఏ టర్మ్లో అవుతుందంటే ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 1, ఏ నాట్ ఈక్వల్ టు -1. అంటే ఈ 3 టైమ్స్ తప్పించి రిమైనింగ్ అన్ని టైంలో కూడాను ఏ పవర్ m ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనకి, m ఈజ్ ఈక్వల్ టు n. అంటే బేసిస్ రెండు ఈక్వల్ అయ్యేటప్పుడు ఈ ఎక్స్పెనెంట్స్ రెండు కూడా మనకి ఈక్వల్ అవుతాయి. ఎప్పుడు, ఏ కండిషన్లో, ఇఫ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 అవ్వకూడదు, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అవ్వకూడదు, ఏ ఈక్వల్ టు -. నెక్స్ట్ మరొకలా ఏం చెప్తుందంటే, ఇఫ్ x/y హోల్ పవర్ m ఈజ్ ఈక్వల్ టు y/x హోల్ పవర్ m. ఓకే, ఎప్పుడు అవుతుందంటే చూడండి, లేకపోతే x/y హోల్ పవర్ m, దీన్ని y/x హోల్ పవర్ -mగా రాయొచ్చు కదా. చూడండి, అంటే దీన్ని ఏమంటాం, దీని యొక్క రెసిప్రోకల్ కండిషన్ అనేసి అంటామమ్మా. అంటే ఇందులో చూడండి, x/y ఉంది, పవర్లో m ఉంది. దీన్ని మనం ఏం చేసాం, దీని యొక్క రెసిప్రోకల్ రాసాం మనకు. అప్పుడు ఏమైంది మనకి, ఇందులో ఇక్కడ మనకి y/x హోల్ పవర్ -m అవుతుంది. చూడండి, దీనికి చూడమ్మా ఒక ఎగ్జాంపుల్ రాసాం మనకు అమ్మ. చూడండి, ఏమవుతుందంటే 2/3 హోల్ పవర్ m అన్నాం అనుకో, లేకపోతే 2/3 హోల్ పవర్ -3 అన్నాం అనుకో. చూడండి, దీన్ని ఏం రాయొచ్చు, 3/2 హోల్ పవర్ 3 అన్నీ కూడా ఒకటే. చూడండి ఒకసారి దీన్ని నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, 2/3 హోల్ పవర్ -3 అంటే 2/3 హోల్ పవర్
-3 ఓకే మీన్స్ 2/3 హోల్ పవర్ -1 ఇంటూ 2/3 హోల్ పవర్ -1 ఇంటూ 2/3 హోల్ పవర్ -1 అని రాయొచ్చు. ఓకే అదేవిధంగా చూడండి ఇప్పుడు నేను 2/3 హోల్ పవర్ -1 చూడండి మనం దీనికి ముందుకు చూడండి ఇక్కడ ఈ కండిషన్లో ఏం చెప్పాం మనం ఇఫ్ ఏ పవర్ -m = 1/a/m అని అన్నాను కదా. సో నేను దీన్ని ఏ రాస్తానంటే చూడండి 1/2/3 ఓకే చూడండి 1/2/3 అప్పుడు ఏమవుతుంది మనకి ఇందులో ఈ మైనస్ అనేది మనకి ప్లస్ అయిపోతుంది కదా ఇంటూ 1/2/3 హోల్ పవర్ 1 1/2/3 హోల్ పవర్ 1. ఇప్పుడు చూడమ్మా దీన్ని ఏ రాస్తామో చూడండి 1/2/3 అంటే ఈ 2/3 అనేది మనకి న్యూమరేటర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 3/2 ఇంటూ చూడండి 1/2/3 న్యూమరేటర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 3/2 ఇంటూ 1/2/3 న్యూమరేటర్కి వచ్చేటప్పటికి ఏమవుతుంది 3/2. ఓకే సో మనకి 3/2 ఎన్ని ఉన్నాయి మనకి 3/2 హోల్ క్యూబ్. ఓకే ఇదే కదా వచ్చింది మనకు చూడండి అంటే 2/3 హోల్ పవర్ -3 ఏ రాయొచ్చు 2/3 హోల్ పవర్ +3 అని రాయొచ్చు. అంటే దీని యొక్క రెసిప్రోకల్ దీన్నే నేను చూడండి ఇంకో విధంగా రాస్తాను x/y హోల్ పవర్ -n = y/x హోల్ పవర్ +n అని రాయొచ్చు. ఓకే సో ఈ 2 కండిషన్స్ కూడా మనకి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు చూడమ్మా మనం ఇంతవరకు మనం నేర్చుకున్నవి ఏం లాస్ ఫస్ట్ వన్ ఏం చెప్పాం a/m × a/n = a/m+n అని చెప్పాం. అదేవిధంగా సెకండ్ వన్ a/m హోల్ పవర్ n = a/m × n అని అన్నాం. నెక్స్ట్ వన్ a/m/a/n అయితే ఇందులో మనకి చూడండి ఇది ఇక్కడే మనకి 3 కండిషన్స్ ఉంటాయి a/m/a/n = a/m - n అని చెప్పి ఇప్పుడు ఇఫ్ m ఈజ్ గ్రేటర్ దాన్ n అయ్యేటప్పుడు అదేవిధంగా ఇందులోనే మనకి a/m/a/n దీన్నే రాస్తామంటే 1/a/n - n అని రాస్తాం. ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n అయ్యేటప్పుడు అంటే m కన్నా n వాల్యూ మనకి పెద్దది అయ్యేటప్పుడు ఏం రాస్తామంటే దీన్ని లేకపోతే ఇలా రాయండి a/m/a/n ఓకే 1/a/n - m అన్నట్టు ఇఫ్ m ఈజ్ లెస్ దాన్ n అయ్యేటప్పుడు. అదేవిధంగా a/m/a/n = 1 అంటాం. ఇప్పుడు ఎప్పుడు అంటాం మనకి ఇఫ్ m = m వాల్యూ n వాల్యూ ఒకటి అయింది అనుకోమ్మా చూడండి m వాల్యూ n వాల్యూ ఒకటి అయితే అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది m = n అయిపోతుంది. అయ్యేటప్పుడు ఏమవుతుంది మనకి 1 అవుతుంది వాల్యూ. చూడండి దీనికి ఒక ఎగ్జాంపుల్ చూడండి m వాల్యూ n వాల్యూ ఒకటే కదా చూడండి a/6/a/6 అన్నాం అనుకో అంటే a/6 1 సార్ a/6 1 సార్ 1/1 = 1 అయింది కదా. సో ఈ విధంగా అంటే a/m/a/n = 1 ఎప్పుడవుతుంది 1 అనేది ఎప్పుడు అవుతుంది అంటే ఇఫ్ m = n. నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏం చెప్పాం a × b హోల్ పవర్ m = a/m × b/m. ఓకే నెక్స్ట్ వన్ చూడండి ఫిఫ్త్ వన్ ఏం చెప్పాం a/b హోల్ పవర్ m = a/m/b/m. ఓకే నెక్స్ట్ వన్ ఏంటి ఏదైనా ఒక వాల్యూకి ఎక్స్పోనెంట్లో 0 ఉంటే దాని వాల్యూ ఏమని చెప్పాం 1 అని చెప్పాం. నెక్స్ట్ వన్ ఏం చెప్పాం నెగిటివ్ a/n = a/n. ఓకే సో ఇంతటితో మనకి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ యొక్క లాస్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్ చూద్దాం.